నమస్తే. మనం మామనాడు నియోజకవర్గం ఏంటి అల్లిపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే బీజేపీ పార్టీలో ఇలా బీజేపీ పార్టీలో ఉంటూ చాలా సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఒక నిజాయితీ కార్యకర్తగా, ఒక నాయకునిగా బీజేపీ పార్టీలో కొనసాగుతూ ఎంపీ డీకేఆర్ రామ్మని గెలిపించడానికి తమ వంతు పాత్రగా అల్లిపూర్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను మమేకం చేసి తమ వంతు పాత్రగా ఎంతో మెజార్టీ తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఇప్పుడు తమ వంతు పాత్రగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లోపల ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వాలని కూడా ఈరోజు ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు లావణ్య నాగభూషణ్ గారు. ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలో కార్యకర్తగా ఉంటూ ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా మేము ఉంటాం. 24 గంటలు కూడా ప్రజల కోసం మేము పనిచేస్తాం. మా ఎంపీ గారు ఉన్నారని కూడా వారి నుంచి కూడా నిధులు తెచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని కూడా ఈరోజు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా లావణ్య నాగభూషణ్ గారు అయితే పోటీ చేయబోతున్నారు. ఎట్లా ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థిగా లావణ్య నాగభూషణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు అయితే మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఎట్లా ఉంది? ఇప్పటి వరకు అయితే మేము ప్రజల్లోనే ఉన్నాము. ప్రజలకు సేవ చేసుకుంటే ఉన్నాము కొన్ని సంవత్సరాల నుంచి. ఇంతవరకు మేము బీజేపీ పార్టీ నుంచి కనుక బీజేపీ పార్టీ అనకున్నా కూడా ప్రజలకు సేవ చేయడమే మా వృత్తిలాగా భావించి ప్రజల సేవనే మాకు దీనిగా ఉన్నాము. ఇంతకు ముందు కూడా 2 సార్లు వార్డు మెంబర్గా గెలుచుకున్నది. తర్వాత ఇప్పుడు కూడా సర్పంచ్ అభ్యర్థిగా మాకు రిజర్వేషన్ రాలేదు కనుక సర్పంచ్ అభ్యర్థిగా గెలవలేకపోయినాం. ఇప్పుడు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అల్లిపూర్ గ్రామ ప్రజలకు నేను దయచేసి ఒకటే చెప్తున్నా, మమ్మల్ని నీతి నిజాయితీ అనేది మమ్మల్ని చూసిండ్రు. 10 సంవత్సరాలు వార్డు మెంబర్గా చూసిండ్రు. మేము ఎంత పని చేస్తాము అనేది కూడా మా ప్రజలకు తెలుసు. కానీ మీ ద్వారా కూడా చెప్తున్నా నేను, ఎందుకంటే మేము మా నీతి నిజాయితీ చూసి మమ్మల్ని గెలిపియండి. ఇంతవరకు మాకు పదవి లేదు కనుక మేము ఎంత మాకు స్థాయి శక్తిగా చేయలేకపోయినాం. మాకు ఆ పదవి ఉంటే మీకు ఎంత చేయాలనో అంత పబ్లిక్తో కూడా ఇంతవరకు కూడా చెప్పి చూసినాము. మాకు ఇప్పుడు నేను పార్టీ నుంచి తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా, మా సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందేలా చూసినాం. ఇంతవరకు కూడా చూస్తున్నాం. మొన్ననే 2000 రూపాయలు కిసాన్ నరేంద్ర మోడీ 2000 వేసింది. ఇప్పుడు మనకు వచ్చిన ఎల్ఈడి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, సీసీ రోడ్డు ఎక్కడ కూడా పడ్డ సీసీ రోడ్డు, ప్రతి సీసీ రోడ్డు మన బీజేపీ పార్టీ నుంచి కేంద్రం ఇచ్చిన నుంచే. ప్రతి ఎల్ఈడి లైటు కేంద్రం ఇచ్చిందే. మనకు వచ్చే రేషన్ బియ్యం కూడా కేంద్రం నిధులు ఉంటాయి. ఇలా కొన్ని పబ్లిక్ తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మేము ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీకైనా లబ్ధి చేకూర్చుకోవచ్చు. గ్రామ పంచాయతీ కూడా వస్తాయి కానీ ఎట్లా వస్తాయి నిధులు? మీ బీజేపీ పార్టీ కేంద్రం నుంచి వస్తాయి కదా? కేంద్ర నిధులే మొత్తము గ్రామ పంచాయతీకి వచ్చే నిధులన్నీ కేంద్ర నిధులే. ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎలాంటివి లేవు. ఇది ఇంతకుముందు సర్పంచ్ చేసిన కానీ, వార్డు మెంబర్ కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. జనరల్గా పబ్లిక్ తెలియకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన ఇవి కేంద్ర నిధులే అని. ఇప్పుడు ఇంకొకటి, మీ పార్టీ అయితే రాష్ట్రంలో అధికారంలో లేదు, ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉంది. మరి మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత నిధులు ఎట్లా చేస్తారు? మాకు వచ్చేటివే కేంద్ర నిధులు. గ్రామ పంచాయతీకి ఏ సర్పంచ్ ఉన్నా, ఇప్పుడు వేరే పార్టీ సర్పంచ్ ఉన్నా, వేరే ఇండిపెండెంట్ సర్పంచ్ గెలిచినా వచ్చేటి కేంద్ర నిధులు. కేంద్రం ఏ పార్టీ సర్పంచ్ అనేది చూడదు. ఏ సర్పంచ్ ఏ పార్టీ వాడైనా సరే కేంద్రం నుంచే వచ్చేటివి నిధులు. జనరల్గా ఇప్పుడు గ్రామ పంచాయతీలో మీరు తీసుకున్నా రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు లేవు, కేంద్ర నిధులే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు రావడం కూడా కొన్ని 3000 టన్నుల కేట్లు ఎన్నో ఉన్నాయంట. నిన్న మా మేడం చెప్పింది ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్ జరిగితే ఆ నిధులు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మా నిధులనే వేరేదిగా మళ్ళీ ఇస్తున్నారు అనేది మాకు. అందుకోసము కేంద్ర నిధులు తప్ప రాష్ట్ర నిధులు ఎలాంటి సర్పంచ్ గ్రామ పంచాయతీకి రాలేదు. ఇప్పటివరకు కూడా రాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకో నెల అయితే కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు ఎలాంటివి రాలే గ్రామ పంచాయతీకి. ఎక్కడి లైట్లు లేవు, ఎక్కడని లేవు. మేము ఇంతవరకు కూడా మా లైట్లు పోతే మా సొంతంగా కూడా లైట్లు వేపిస్తున్నాం. అసలు గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు. ఇంకొకటి, ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత బీజేపీ పార్టీ ఇక్కడ మీరు మీ ఎంపీ గారే ఉన్నారు కాబట్టి ఎంపీ నుంచి కూడా కొట్లాడి ఏమన్నా ప్రత్యేకంగా పండు తెచ్చేమన్నా అభివృద్ధి చేస్తారు? కంపల్సరీ చేస్తుంది. కంపల్సరీ మా ఎంపీ గారు ప్రతి మాకు ఎనీ టైం ఫోన్లో కానీ ఎనీ టైం ఏ దీనికి కానీ మేము ఆమె లేకపోయినా సరే క్యాంప్ ఆఫీస్లో మాకు ఎలిజిబుల్ పెట్టింది.
ఒకవేళ ఆమె అందుబాటులో లేకపోయినా మా పని ఏం కావాలనో ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పెట్టింది. కంపల్సరీ మా ఊరికి కావాల్సిన నిధులు కానీ మా ఊరికి కావాల్సిన అభివృద్ధి కానీ కంపల్సరీ మా ఎంపీ గారితో కొట్లాడి మేము అది చేసి మేము ఊరిని అభివృద్ధి చేసి ఊరిని బాగుపరిచే బాధ్యత మాది. అది అన్న, ఇప్పుడు మీరు ప్రజలకు ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్? ఎల్లిపురు గ్రామ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, మా నీతి, మా నిజాయితీ, మా కృషి. నేను ఒకరికి భయపడేటోడిని కాదు. ఒకరిని 10 రూపాయలు కానీ, ఒక 100 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, ఒక దేనికి కానీ మేము ఏమంటావు అవినీతి పడు చేసేటోళ్ళం కాము మేము. అది మీకు తెలుసు, పబ్లిక్ తెలుసు. మేము 10 సంవత్సరాలు రాజకీయంలో వార్డు మెంబర్గా కూడా ఉన్నాము. ఈ మా నీతి నిజాయితీ చూసి మమ్మల్ని గెలిపియండి. ఇంతకుముందు ఉన్న సర్పంచులకు మాకు తేడా చూడండి మీరు. మళ్ళీ ఇప్పుడు నేను మంచిగా ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ టైం నాకు అవకాశం ఇవ్వండి. అదే నేను పబ్లిక్ని కోరేది, అదే మా ఓటర్ దేవుళ్ళని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే.